తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన డిజాస్టర్ 6 చనిపోయారు. అన్ఫార్చునేట్లీ అది జరిగి 4 months కూడా అవ్వలేదు. ఇప్పుడు విదిన్ స్పాన్ ఆఫ్ 4 months ఈ చందనోత్సవం ఈవెంట్ కూడా ఎవ్రీ ఇయర్ జరిగేదే. కరెక్ట్ గా ఈవెంట్ జరిగే 3 రోజుల ముందు సిబిఎన్ గారి టీంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఏమని ట్వీట్ చేశారో ఒకసారి చూడండి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించాను. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సామాన్య భక్తులకు దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 5 మంత్రుల బృందం చందనోత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేనంతగా 5 మినిస్టర్స్ తో మీరు సమీక్షిస్తున్నా ఉన్నారు కదా. మరి గతంలో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇప్పుడు సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో 5 మంత్రులు 5 మినిస్టర్స్ ఉన్నా ఎందుకు జరిగింది? దీనికి కారణం ఎవరు? జగన్ గారినే అంటారేమో. వారం మనం వేల కోట్ల అప్పులు తీసుకొచ్చుకుంటున్నాం. 1,40,000 కోట్ల అప్పు ఇప్పుడు తీసుకొచ్చాం. ఒక్క గోడని సరిగ్గా నిలబెట్టుకునే పరిస్థితిలో లేకుండా ఉంటున్నాం. మాట ముందు ఏ అంటాము, మాట తర్వాత ఏఐ అంటాము. సీన్ కట్ చేస్తే ఒక క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కూడా ఎఫిషియెంట్ గా ఇన్స్టాల్ చేసుకోలేము. ఉన్నదాన్నన్నా సరిగ్గా సక్రమంగా రన్ చేసుకోలేము. సిబిఎన్ సార్ ఎవరు చెవులో పూలు పెడుతున్నారు? ఇలాంటి పరిస్థితి పెట్టుకొని మీరు ఒకే చోట 8 ఐకానిక్ టవర్స్ కడితే ఏంటి, 800 ఐకానిక్ టవర్స్ కడితే ఏంటి? ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ పెట్టుకొని హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ సార్? ఎవరు రిజైన్ చేయాలి ఇక్కడ?